హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ యూనిట్ లర్నింగ్ టుగెదర్ నుంచి పోమ్ ట్రై అగైన్ దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మళ్ళీ ప్రయత్నం చేయడం అనమాట. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనం చేయాలనుకున్నటువంటి పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం అనేది ఒక మంచి స్టోరీ ద్వారా మనం ఈ పోమ్లో తెలుసుకుంటాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్ us రీడ్. కింగ్ బ్రూస్ ఆఫ్ స్కాట్లాండ్ ఫ్లంగ్ హిమ్సెల్ఫ్ డౌన్ ఇన్ ఏ లోన్లీ మూడ్ టు థింక్. ఇట్ ఈస్ ట్రూ హీ వాజ్ మోనార్క్ అండ్ వోర్ ఎ క్రౌన్, బట్ హిస్ హార్ట్ వాజ్ బిగినింగ్ టు సింక్. సో కింగ్ బ్రూస్ ఆఫ్ స్కాట్లాండ్ దేశ రాజు అయినటువంటి కింగ్ బ్రూస్, ఆ స్కాట్లాండ్ దేశ రాజు బ్రూస్, అతను ఫ్లంగ్ హిమ్సెల్ఫ్ డౌన్ అంటే ఇట్లా లయింగ్ అనమాట, సిట్టింగ్ క్వైట్లీ ఒక చోట కూర్చొని తన సింహాసనం మీద ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇన్ ఏ లోన్లీ మూడ్ టు థింక్. సో ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నాడనమాట. దేని గురించి అంటే ఇట్ ఈస్ ట్రూ హీ వాజ్ మోనార్క్. అతను మోనార్క్, అది కరెక్టే. మోనార్క్ అంటే ఎవరు? ఏ కింగ్ అనమాట, ఎంపరర్. మొత్తం అతని చేతుల్లోనే ఉంటుంది కదా. హీ కెన్ కంట్రోల్ ఆల్ ఓవర్ దట్ ప్లేస్, దట్ కింగ్డమ్. ఆ ప్లేస్ అంతటిని, ఆ కింగ్డమ్ అంతా తన చేతుల్లోనే ఉంటుంది. హీ కెన్ డూ ఎనీథింగ్. అండ్ ఓర్ ఏ క్రౌన్, అతను క్రౌన్ కూడా పెట్టుకున్నాడు కదా, కిరీటం కూడా ఉంది. సో పవర్స్ అన్నీ తన దగ్గరే ఉన్నాయి. బట్ హిస్ హార్ట్ వాజ్ బిగినింగ్ టు సింక్. కానీ అతను మాత్రం తన హృదయం సింకింగ్ అంటే ఏంటి, ఇక్కడ చాలా వర్రీగా అవుతూ ఉన్నాడు, చాలా డల్గా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. దేని గురించో, అంత పెద్ద కింగ్ అయినప్పటికీ, అన్ని పవర్స్ తన చేతిలో ఉన్నప్పటికీ దేని గురించో బాధపడతా ఉన్నాడు. ఫర్ హీ హ్యాడ్ బీన్ ట్రయింగ్ టు డూ ఏ గ్రేట్ డీడ్ టు మేక్ హిస్ పీపుల్ గ్లాడ్. హీ హ్యాడ్ ట్రైడ్ అండ్ ట్రైడ్ బట్ కుడెంట్ సక్సీడ్, అండ్ సో హీ బికేమ్ క్వైట్ సాడ్. ఫర్ హీ హ్యాడ్ బీన్ ట్రయింగ్ టు డూ ఏ గ్రేట్ డీడ్. ఎందుకంటే ఒక మంచి పని చేయాలనుకొని ట్రై చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ మంచి పని అంటే టు మేక్ హిస్ పీపుల్ గ్లాడ్. తన దేశ ప్రజలు, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా హ్యాపీగా ఉండాలి. గ్లాడ్ అంటే హ్యాపీగా ఉండడం కోసం ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నాడు. చాలాసార్లు ట్రై చేస్తూ ఉన్నాడు. హీ హ్యాడ్ ట్రైడ్ అండ్ ట్రైడ్ బట్ కుడెంట్ సక్సీడ్. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా సక్సెస్ రాలేదు పాపం. అండ్ సో హీ బికేమ్ క్వైట్ సాడ్. అందువల్ల బాధపడతా ఉన్నాడు. తన ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తను సక్సెస్ అవ్వట్లేదు. అందుకే చాలా బాధపడతా ఉన్నాడు. హీ ఫ్లంగ్ హిమ్సెల్ఫ్ డౌన్ ఇన్ ఎ లో డెస్పైర్, యాజ్ గ్రీవ్డ్ యాజ్ మ్యాన్ కుడ్ బి, అండ్ ఆఫ్టర్ ఎ వైల్ హీ పాండర్డ్ దేర్, ఐల్ గివ్ ఇట్ ఆల్ అప్ సెడ్ హీ. హీ ఫ్లంగ్ హిమ్సెల్ఫ్ డౌన్ ఇన్ ఎ లో డెస్పైర్. సో అందువల్ల డెస్పైర్ అంటే ఏంటి, ఇక్కడ హోప్లెస్ అనమాట. తనకి ఇంకా నమ్మకం పోయింది, నేను ఎంత ట్రై చేసినా మంచి చేయలేకపోతున్నాను నా ప్రజలకు అని చెప్పేసి బాధపడతా ఉన్నాడు. ఆ నిరాశలో కూరుకుపోతూ ఉన్నాడు. యాజ్ గ్రీవ్డ్ యాజ్ మ్యాన్ కుడ్ బి. సో ఒక మనిషి ఎంతగా అయితే బాధపడతాడో, గ్రీవింగ్ అంటే బాధపడడం అనమాట, ఎంతగా బాధపడతాడో అంత బాధపడతా ఉన్నాడు. అండ్ ఆఫ్టర్ ఎ వైల్ హీ పాండర్డ్ దేర్. అక్కడే ఆలోచించుకుంటా కొద్దిసేపటి తర్వాత ఏమనుకున్నాడంటే, ఐ విల్ గివ్ ఇట్ ఆల్ అప్ సెడ్ హీ. సో నా ప్రయత్నాన్ని నేను ఇంకా ఆపేస్తాను, నేను చేయలేకపోతున్నాను కదా, ఇంకా నా ప్రయత్నాన్ని ఆపేస్తాను, నేను ఇంకా మళ్ళీ ట్రై చెయ్యను అని చెప్పి అనుకున్నాడు. Now just at that moment a spider dropped with its silken filmy clue, and the king in the midst of his thinking stopped to see what the spider would do. ఆ టైంలో నౌ జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ స్పైడర్ డ్రాప్డ్. అప్పుడే ఆ మూమెంట్లోనే ఒక స్పైడర్ కింద పడింది అనమాట పైనుంచి. విత్ ఇట్స్ సిల్కెన్ ఫిల్మీ క్లూ. సో ఆ సిల్క్ ఫిల్మీ అంటే ట్రాన్స్పరెంట్ అనమాట. దాని యొక్క స్పైడర్ దారం ఉంటుంది కదా, తను అల్లుకునేటువంటి దారంలాగా ఆ జిగురు పదార్థం ఉంటుంది. సో అది ఫిల్మీ అంటే ట్రాన్స్పరెంట్, చాలా తెల్లగా అటుపక్క ఉన్నది కూడా కనిపిస్తూ ఉంది కదా. సో అటువంటి తాడును పట్టుకొని చిన్న దారం, యాక్చువల్లీ ఆ సిల్క్ ఆ స్పైడర్ వెబ్ నుంచి వస్తుంది కదా, స్పైడర్ రిలీజ్ చేస్తుంది. సో దాన్ని పట్టుకొని కింద జారిందనమాట. అండ్ ద కింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ హిస్ థింకింగ్ స్టాప్ టు సీ వాట్ ద స్పైడర్ వుడ్ డూ. సో ఆలోచిస్తూ ఉన్నాడు, తన ఆలోచనల్ని పక్కన పెట్టేసి ఆ స్పైడర్ ఏం చేస్తుందా చూద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. అంతసేపు బాధపడుకుంటున్నాడు కదా, తను ఇట్లా బాధపడతా ఉంటే ఆ స్పైడర్ ఇట్లా పైనుంచి కింద పడింది ఒక దారాన్ని పట్టుకొని. దాన్ని చూస్తూ ఉన్నాడు. ఇట్ వాజ్ ఎ లాంగ్ వే అప్ టు ద సీలింగ్ డోమ్, అండ్ ఇట్ హంగ్ బై ఏ రోప్ సో ఫైన్ దట్ హౌ ఇట్ వుడ్ గెట్ టు ఇట్స్ కాబ్వెబ్ హోమ్ కింగ్ బ్రూస్ కుడ్ నాట్ డివైన్. సో ఇట్ వాజ్ ఎ లాంగ్ వే టు ద సీలింగ్ డోమ్. సీలింగ్ డోమ్ అంటే పైన, సీలింగ్ అంటే పైకప్పుకి రౌండ్గా వేలాడుతూ ఈ ప్యాలెస్లలో ఇట్లా కట్టుంటారు కదా, రౌండ్ స్ట్రక్చర్ ఉంటుంది ఒకటి, దాన్ని సీలింగ్ డోమ్ అంటాం. అది కింద పడింది. ఆ స్పైడర్ కింద నుంచి పైకి వెళ్ళాలంటే చాలా దూరం అనమాట. ఆ సీలింగ్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరం ఉంది, లాంగ్ వే.
అండ్ ఇట్ హంగ్ బై ఎ రోప్ సో ఫైన్. ఒక దారాన్ని పట్టుకొని, ఒక తాడుని పట్టుకొని ఉంది కదా, దాని దృష్టిలో ఆ దారం దాన్ని పట్టుకొని ఉంది ఆ స్పైడర్. దట్ హౌ ఇట్ వుడ్ గెట్ టు ఇట్స్ కాబ్ వెబ్ హోమ్ కింగ్ బ్రూస్ కుడ్ నాట్ డివైన్. డివైన్ అంటే ఇక్కడ గెస్ అనమాట. అండర్స్టాండ్, కుడ్ నాట్ అండర్స్టాండ్, గెస్ చేయలేకపోతున్నాడు. అది తన కాబ్ వెబ్ హోమ్కి, ఏంటి స్పైడర్ వెబ్ ఉంది కదా, తన ఇల్లు అనమాట, పైన వెబ్ కట్టుకొని ఉంది. ఆ గూటికి అది ఎలా చేరుకుంటుంది, ఆ స్పైడర్ గూటికి, తన తన ప్లేస్కి, తన ఇంటికి ఎలా చేరుకుంటుంది అది చూద్దామని చెప్పేసి ఆ, వే చూస్తూ ఉన్నాడు. అది గెస్ చేయలేకపోతున్నాడు ఏం చేస్తుంది అని. ఇది పిక్చర్లో ఉంది కదా, ఇట్లా తాడుకి ఆ దారానికి వేలాడుతూ ఉంది స్పైడరు. ఇట్లా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు, దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు కింగ్ బ్రూస్. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. ఇట్ సూన్ బిగాన్ టు క్లింగ్ అండ్ క్రాల్ స్ట్రైట్ అప్ విత్ స్ట్రాంగ్ ఎండివర్, బట్ డౌన్ ఇట్ కేమ్ విత్ ఎ స్లిపరీ స్ప్రాల్ యాజ్ నియర్ టు ద గ్రౌండ్ యాజ్ ఎవర్. సో ఇట్ సూన్ బిగాన్ టు క్లింగ్ అండ్ క్రాల్. సో ఏం చేసిందంటే మళ్ళీ వెంటనే గట్టిగా పట్టుకునింది. క్లింగ్ అంటే హోల్డ్ అనమాట. ఆ దారాన్ని గట్టిగా పట్టుకుంది. అండ్ క్రాల్ మెల్లగా పాక్కుంటా పైకి బయలుదేరింది. స్ట్రైట్ అప్ విత్ స్ట్రాంగ్ ఎండివర్. తను ఆ శ్రమ పడతా ఉంది కదా, ఎండివర్ అంటే తను చేసే ఆ ఎఫర్ట్ అనమాట, గ్రేట్ ఎఫర్ట్. సో ఆ గ్రేట్ ఎఫర్ట్ స్టార్ట్ చేసింది, బయలుదేరుతూ ఉంది పైకి. బట్ డౌన్ ఇట్ కేమ్ విత్ ఎ స్లిప్పరీ స్ప్రాల్. కానీ మళ్ళీ వెంటనే జారుకుంటా కింద పడింది. మళ్ళీ కిందికి వచ్చేసింది. స్లిప్పరీ అంటే జారుతూ ఉంటుంది కదా, సో జారుతా కింద పడింది. యాజ్ నియర్ టు ద గ్రౌండ్ యాజ్ ఎవర్. సో ఇంకా కింద గ్రౌండ్, ఆ నేల తగిలేంతగా కిందికి వచ్చేసింది అనమాట. సో తను సీలింగ్కి, ఆ పైకప్పు వరకు వెళ్ళాలా, కానీ ఇప్పుడు ఏం చేసింది, మళ్ళీ ప్రయత్నం చేసింది, బట్ ఫెయిల్ అయ్యి మళ్ళీ కింద పడింది. అప్ అప్ ఇట్ ran, not a second to stay, to utter the least complaint, till it fell still lower, and there it lay, a little dizzy and faint. సో అప్ ఇట్ ran, మళ్ళీ బయలుదేరింది పైకి. నాట్ ఎ సెకండ్ టు స్టే, టు అటర్ ద లీస్ట్ కంప్లైంట్. ఏమాత్రం కంప్లైంట్ ఇవ్వాల, అంటే నేను ఓడిపోతున్నాను, నేను ఎంత ప్రయత్నం చేసినా నేను చేయలేకపోతున్నాను అని ఏమాత్రం ఒక సెకండ్ కూడా వెయిట్ చేయాల. స్పైడర్ కింద పడిన వెంటనే కొంచెం కూడా వెయిట్ చేయకుండా, ఒక సెకండ్ కూడా వెయిట్ చేయకుండా మళ్ళీ బయలుదేరింది. టిల్ ఇట్ ఫెల్ స్టిల్ లోయర్. ఈసారి ఇంకా కింద పడిందంట. అండ్ దేర్ ఇట్లే ఏ లిటిల్ డిజీ అండ్ ఫెయింట్. తనకి ఇంకా ఎనర్జీ పోయింది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఆ స్పైడర్కి. అంటే ఫెయింట్ అంటే అది లాస్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఎనర్జీ లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. ఇట్స్ హెడ్ గ్రూ స్టడీ, అగైన్ ఇట్ వెంట్ అండ్ ట్రావెల్డ్ ఏ హాఫ్ యార్డ్ హయ్యర్. ఇట్ వాజ్ ఎ డెలికేట్ థ్రెడ్ ఇట్ హ్యాడ్ టు ట్రీడ్ అండ్ ఎ రోడ్ వేర్ ఇట్స్ ఫీట్ వుడ్ టైర్. ఇట్స్ హెడ్ గ్రూ స్టడీ, మళ్ళీ తల పైకెత్తింది, స్టడీగా పెట్టుకుంది తన హెడ్ని. అగైన్ ఇట్ వెంట్, మళ్ళీ బయలుదేరింది పైకి. అండ్ ట్రావెల్డ్ ఏ హాఫ్ యార్డ్ హయ్యర్. ఒక హాఫ్ యార్డ్స్ అంటే తెలుసు కదా, ఈ డిస్టెన్స్ని మనం మెజర్ చేసేటం అనమాట. సో హాఫ్ యార్డ్ పైకి వెళ్ళింది. ఇట్ వాస్ ఎ డెలికేట్ థ్రెడ్ ఇట్ హ్యాడ్ టు ట్రీడ్ అంటే వాక్ అనమాట. టు వాక్, స్టెప్స్ వేయడం, అడుగులు. తను ఆ అడుగులు వేయాల్సినటువంటి, తను నడవాల్సినటువంటి ప్లేస్ ఏంటి, ఎ డెలికేట్ థ్రెడ్, చాలా సున్నితంగా ఉండే దారం కదా అది, స్పైడర్ నుంచి వచ్చే ఆ దారం. సో ఆ డెలికేట్ థ్రెడ్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే రోడ్ వేర్ ఇట్స్ ఫీట్ వుడ్ టైర్. అదంతా ఈజీ అయిన విషయం కాదు కదా. తను అట్లా పైకి వెళ్తూ ఉన్న కొద్దీ అలసిపోతూ ఉందన్నమాట. అంటే చాలా డిఫికల్ట్ అయినప్పటికీ ఆ స్పైడర్కి అది తన ప్రయత్నాన్ని ఆపకుండా బయలుదేరుతూ ఉంది పైకి. అగైన్ ఇట్ ఫెల్ అండ్ స్వంగ్ బిలో, బట్ అగైన్ ఇట్ క్విక్లీ మౌంటెడ్ టిల్ అప్ అండ్ డౌన్, నౌ ఫాస్ట్ నౌ స్లో, 9 బ్రేవ్ అటెంప్ట్స్ వర్ కౌంటెడ్. మళ్ళా కింద పడింది, మళ్ళీ వేలాడుతూ ఉంది, అటు ఇటు ఊగుతూ ఉంది. బట్ అగైన్ ఇట్ క్విక్లీ మౌంటెడ్ అంటే మళ్ళీ ఎక్కడం. ఎన్నిసార్లు పడినప్పటికీ అది ఎక్కుతానే ఉంది పైకి. టిల్ అప్ అండ్ డౌన్. సో పైకి వెళ్తూ ఉంది, కిందికి వస్తూ ఉంది, పైకి వెళ్తూ ఉంది, కిందికి వస్తూ ఉంది. నౌ ఫాస్ట్ నౌ స్లో. కొద్దిసేపు ఫాస్ట్గా వెళ్తుంది, అలసిపోయినాక స్లోగా వెళ్తుంది, మళ్ళీ కిందికి వచ్చి పడుతుంది, మళ్ళీ వెళ్తుంది. సో చేస్తూనే ఉంది. ఆ విధంగా 9 బ్రేవ్ అటెంప్ట్స్ వర్ కౌంటెడ్. సో కింగ్ కౌంట్ చేస్తూ ఉన్నాడు, ఎన్ని అటెంప్ట్స్ చేసిందంటే ఇప్పటిదాకా 9 సార్లు ప్రయత్నం చేసింది, అంటే పైకి కిందికి పడతా ఉంది. Sure, cried the king, that foolish thing will strive no more to climb, when it toils so hard to reach and cling, and tumbles every time. సో షూర్ క్రైడ్ ద కింగ్. ఇంకా కింగ్ అరిచినాడు అనమాట, షూర్ అని చెప్పి. ఇంకా అది ఖచ్చితంగా, దట్ ఫూలిష్ థింగ్ విల్ స్ట్రైవ్ నో మోర్ టు క్లైంబ్. ఇంక ఏమాత్రం ప్రయత్నం చెయ్యదు అది ఎక్కడానికి, ఇంకేమాత్రం ప్రయత్నం చెయ్యదు. ఇంకా ఇన్నిసార్లు ఓడిపోయింది కదా, అది కూడా వదిలేస్తుంది. వెన్ ఇట్ టాయిల్స్ సో హార్డ్ టు రీచ్ అండ్ క్లింగ్. అది ఎంత డిఫికల్ట్, టాయిల్స్ అంటే ఫుల్ హార్డ్ వర్క్ చేయడం అనమాట. ఎంత కష్టపడి పైకి వెళ్ళడానికి, ఆ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నా కూడా ఇట్ అండ్ టంబుల్స్ ఎవ్రీ టైం. పడిపోతూ ఉందన్నమాట. టంబుల్స్ అంటే ఫాల్ డౌన్ అని, ప్రతిసారి కింద పడిపోతూ ఉంది. సో అది ఇంకా ట్రై చెయ్యదు, వదిలేస్తుంది అని అనుకున్నాడు. బట్ ఆఫ్ ద ఇన్సెక్ట్ వెంట్ వన్స్ మోర్, మీ ఇట్ ఈస్ అన్ యాంగ్జియస్ మినిట్, హీస్ ఓన్లీ ఎ ఫుట్ ఫ్రమ్ హిస్ కాబ్వెబ్ డోర్, ఓ
ఓ సే విల్ యూ లూజ్ ఆర్ విన్ ఇట్. సో బట్ ఆఫ్ ద ఇన్సెక్ట్ వెంట్ వన్స్ మోర్, కానీ అది ఆపలే, ఇంకొకసారి ప్రయత్నం చేసింది. మీ ఇట్స్ అన్ యాంగ్జియస్ మినిట్. సో సస్పెన్స్ అనమాట అది. ఆ మినిట్ ఆ టైంలో ఏదో జరగబోతా ఉంది. యాంగ్జియస్ మినిట్ అంటే సంథింగ్ సస్పెన్స్. హీస్ ఓన్లీ ఎ ఫుట్ ఫ్రమ్ హిస్ కాప్ వెబ్ డోర్. తన తన ఇంటికి ఆ వెబ్ ఏదైతే ఉందో స్పైడర్ వెబ్, ఆ కాప్ వెబ్ డోర్కి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది. అంటే అడుగు దూరంలోనే ఉంది ఇంకా. ఓ సే విల్ యూ లూజ్ ఆర్ విన్ ఇట్. సో ఓడిపోతుందా ఈసారి, గెలుస్తుందా? టెన్షన్ ఎక్కువైందనమాట, సస్పెన్స్. స్టడీలీ ఇంచ్ బై ఇంచ్ higher and higher he got, and a bold little run at the very last pinch put him into his native cot. సో స్టడీలీ ఇంచ్ బై ఇంచ్, మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంచు దాటుకుంటూ హయ్యర్ అండ్ హయ్యర్ హీ గాట్, పైకి వెళ్తా ఉంది పైకి. అండ్ ఎ బోల్డ్ లిటిల్ రన్ అట్ ద వెరీ లాస్ట్ పించ్, అంటే ఆ కొంచెం డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా సాధించింది. పుట్ హిమ్ ఇంటూ హిస్ నేటివ్ కాట్, ఇంకా తన ప్లేస్లోకి వెళ్ళిపోయిందనమాట. తన మంచంలోకి, అంటే తన ప్లేస్లోకి, తన కాప్ వెబ్, ఆ స్పైడర్ వెబ్లోకి వెళ్ళిపోయింది. తను రీచ్ అయింది. బ్రావో ద కింగ్ క్రైడ్ అవుట్, ఆల్ ఆనర్ టు దోస్ హూ ట్రై, ద స్పైడర్ అప్ దేర్ డిఫైడ్ డెస్పైర్, హీ కాంకర్డ్ అండ్ వై షుడెంట్ ఐ. సో బ్రావో అన్నాడు. బ్రావో అనేది ఇట్స్ అ టర్మ్ అనమాట. అంటే వెల్ డన్ అన్నట్టు. ఎవరన్నా మంచిగా చేసినప్పుడు వెరీ గుడ్, వెల్ డన్ అంటూ ఉంటాం కదా, ఆ విధంగా వెల్ డన్ అని గట్టిగా అరిచినాడు. ఆల్ ఆనర్ టు దోస్ హూ ట్రై, ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ సక్సెస్ అనమాట ఇది. ద స్పైడర్ అప్ దేర్ డిఫైడ్ డిస్పైర్, హోప్లెస్ సిచ్యువేషన్ని, ఆ డిస్పైర్ని దాటుకుంది అది. అర్థమవుతుంది. అంటే తను చేయలేను అనే విషయం దానికి ఇంకా తెలీదు, ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టు. సో హీ కాంకర్డ్ అండ్ వై షుడెంట్ ఐ, అదే సాధించినప్పుడు నేనెందుకు చేయకూడదని కింగ్ అనుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన ప్రజలకి మంచి చేయలేకపోతా ఉన్నానని చెప్పేసి ఇప్పుడు వదిలేయాలనుకున్నాడు కదా తన ప్రయత్నాలని. ఆ స్పైడర్ నేర్పించిందనమాట. ఆ స్పైడర్ కూడా ఎన్నిసార్లు తన ప్లేస్కి రీచ్ అవ్వాలని ప్రయత్నించినప్పటికీ ఓడిపోతూ ఉంది. బట్ సక్సెస్ వచ్చేదాకా, అది చేరుకునేదాకా తన ప్రయత్నాన్ని ఆపలేదు. మరి నేనెందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని చెప్పి కింగ్కి అనిపించింది. అండ్ బ్రూస్ ఆఫ్ స్కాట్లాండ్ బ్రేస్డ్ హిస్ మైండ్, అండ్ గాసిప్స్ టెల్ ద టేల్ దట్ he tried once more as he tried before, and that time did not fail. సో ఇంకా బ్రూస్ ఆఫ్ స్కాట్లాండ్, ఆ కింగ్ బ్రూస్, స్కాట్లాండ్ రాజు, బ్రేస్డ్ హిస్ మైండ్ అంటే తన మైండ్ని ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయినాడు, రెడీ చేసుకున్నాడు. అండ్ గాసిప్స్ టెల్ ద టేల్, గాసిప్స్ అంటే మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ చెప్పిన ఆ కథ ప్రకారంగా దట్ he tried once more as he tried before. సో ఇంతకుముందు ఏ విధంగా అయితే ప్రయత్నం చేసినాడో అదే విధంగా ఈసారి కూడా ప్రయత్నం చేసినాడు. అండ్ దట్ టైమ్ డి నాట్ ఫెయిల్, కానీ ఈసారి ఫెయిల్ అవ్వలేదు, తన ప్రజలకి మంచి చేశాడు, చివరికి సక్సెస్ అయినాడు తన చేయాలనుకున్న దాంట్లో అని చెప్పి. బాగుంది కదా స్టోరీ. స్పైడర్ నేర్పించినటువంటి పాఠం. ఎలీజా కుక్ రాసినటువంటి పోమ్ ఇది. సో మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అనేది రాకపోవచ్చు. సో సక్సెస్ వచ్చేదాకా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లైనా కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది అని. బాగుంది కదా స్టోరీ. మంచి మోటివేషనల్ పోమ్ అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.